కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది. చల్ల ధర్మారెడ్డి. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దీక్ష దివాస సందర్భంగా హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్ లో జరుగుతున్న కార్యక్రమాల్లో పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ దీక్షా దివాస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగం. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు. ఇదే తేదీన 2009లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. సిద్దిపేట దగ్గర రంగదాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలం వద్దకి బయలుదేరిన కేసీఆర్ వాహనాన్ని కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలో పోలీస్ బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టి అడ్డుకున్నారు. కేసీఆర్ ని వాహనం నుంచి బలవంతంగా దించివేయడంతో రోడ్డు మీదే ధర్నా చేస్తుండటంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైల్లోనే తన దీక్షను ప్రారంభించారు. ఆ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసింది. ఊరు వాడను ఏకం చేసింది. 4.5 కోట్ల గొంతుకలు ఒక్కటయ్యేలా చేసింది. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేసింది. తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీకి ఎలుగెత్తేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది పడింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల దీక్షను విరమించిన కేసీఆర్ ఈ నిరాహార దీక్ష యావత్ భారత రాజకీయ వ్యవస్థను కుదిపివేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేలా చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు, జిల్లా ఇన్ఛార్జీలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 రోజులు మీరు ఏదైతే పెట్టిందో ప్రతి మండలంలో టెంట్ వేసినాం. ప్రతి గ్రామం నుంచి 50 మందికి తగ్గకుండా ఒక్కొక్క టెంట్ కింద కూర్చుండబెట్టి కార్యక్రమం చేశారు. కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ అయ్యి అదే పని చేశాం. కొందరు ఉండరు మా ఉద్యోగకారులు, మీ ఉద్యోగకారులు మీ ఉద్యోగకారులే కాకపోతే కండో వేరు. అదేవిధంగా మా వినయం ఏమని అంటే, అరే నువ్వు చేసే కార్యక్రమానికి మా వాళ్ళంతా తిరుగుతానే, నువ్వు మా పార్టీకి రారాదే, మా పార్టీకి రారాదే ఈయనే. ఒకవైపు పెద్దశ్వరి టెంట్ తీసుకుంటా టెంట్ వేసి దాన్ని ఎట్లా వేగాలని చూసేది. టెంట్ మా వాళ్ళు ఎప్పుడో టెంట్ వేసేసాడు, నువ్వు టెంట్ నడుపుతాను ఇంకా మా పార్టీలో కన్నా లేకపోతే టెంట్ అన్నది ఏమని. ఆ రోజు మేము కూడా మీతో పాటు రుణమాఫీ చేసిన అంటున్నాం. ఎవరి పైసలే మేము ఆడ 30 చేసి పెడితే మా రైతు బాబు చేసి ఇక్కడ ఇచ్చినాం తప్ప ఏమి ఇచ్చాము. ఇవాళ కేసీఆర్ గురించి చెప్పుకుంటా పోతే అనేక రకాల మరి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయడు. ఎందుకు వచ్చిందే? తెలంగాణ తెచ్చుకున్నందుకు వచ్చినాయి. కానీ తెలంగాణకు రాకుండా అట్లే ఉండి ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్ తోటి ఉంటే అందరూ కూడా తెల్లబొక్క వేసుకొని చూసేవాళ్ళం తప్ప ఈ రోజు ఇవన్నీ చూసేటోళ్ళం కాదు. ఇవన్నీ చెయ్యొచ్చాలని కూడా తెలియదు. కొన్ని పనులు ఎవరు చేయలేని పనులను అద్భుతంగా చేసిన వ్యక్తి మన కేసీఆర్ సార్. ఇది నిజంగా చెప్పాలంటే ఆయన చరిత్ర నిలబడతాడండి. నువ్వు కరెంటే లేదు నీ కాలంలో, నీ కాంగ్రెస్ పరిపాలనలో కరెంటే లేదు, కరెంట్ ఇవ్వలేమని మీరు చాటేసిండ్రు. ఇలా కరెంట్ ఎప్పుడు వచ్చిందండి? మరి కేసీఆర్ పోగానే స్విచ్ ఆఫ్ అయితా? కరెంటు ఎక్కడ లేని కరెంటు తెస్తాం, కేసీఆర్ పోగానే కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. నేను అంటున్నా, నువ్వు కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తే నీ స్విచ్ ఆఫ్ అవుతుంది బిడ్డ, నువ్వు ఆలోచించుకో. ఇవాళ కరెంటులో కేసీఆర్ కనపడుతున్నాడు, పంట పొలం కాడ కేసీఆర్ కనపడుతున్నాడు, పేర్లు తీసేస్తాడట. నేను మొన్న సెక్రటరీ నుంచి ముందర నుంచి పోతున్నా, ఆ గేట్ ఏదో మారుస్తాడు, గేటు తీసేస్తాడు. నేను అప్పుడే అనుకున్నా, అబ్బా ఈ గేట్ తీసేస్తాడు, ఈ పక్కన శిలాపలకం పెట్టి ఈ సెక్రటరీ నేనే కట్టినట్టు ఏదనిపించింది నాకు. గడ్డి తప్ప ఏం లేవు. ఇక్కడ కలర్ వేసినాం, శిలాపలకం పెట్టుకున్నాం, చేసిన పని ఏంది? మా దగ్గర విచిత్రంగా ఉంది. మీరు తెచ్చిన రోజు క్యాన్సల్ చేస్తాడు, మళ్ళీ తెచ్చుకుంటాడు. అంటే ఈరోజు నువ్వు చేసిన కొత్త పని ఏందో, నీ 6 పథకాల్లో ఒక పథకం చెప్పు. బస్సు ఫ్రీ అంటాడు మహిళలకు. వాళ్ళు ఫీజు ఫ్రీగా తిరిగిన డబ్బులను కార్పొరేషన్ కట్టినప్పుడు కదా నువ్వు ఫ్రీకి ఇచ్చింది. ఇవాళ ఆటో
సోదరుల కడుపు కొట్టి నువ్వు బస్సు పెట్టు. ఏం చేసినావు కొత్త పని? ఒక్క పని చేయలే. ఇవాళ ప్రజలలో మళ్ళా కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అని చూస్తా ఉన్నారు. ఈరోజు ఒక విషయం, నేను 1000 రూపాయల పెన్షన్ వస్తా ఉంటే ఇట్లా ఒక ముసలం అన్నసరికి ఈ పరిస్థితి అని చెప్తే దాన్ని 2-3 నెలల తర్వాత 2000 రూపాయల పెన్షన్ పెంచాడు. ఇది ఎవరు అడిగిందండి? ప్రజలు అడిగిందా? మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడిగామా, లేదా మంత్రులుగా అడిగామా, లేకపోతే ఎవరు అడిగారు? ఆయననే పెద్ద మనిషి చేసుకొని చేశాడు. ఒక్కటే కాదు, కళ్యాణ లక్ష్మి ఎవరు అడిగిందంటే కట్నం ఇచ్చే పద్ధతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో తెలుసా? ఆయనే ఎట్లా ఇస్తే బాగుంటుంది పేదవాడికి అని చెప్పి 50,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు. తర్వాత 75,000 అడగముందే చేశాడు. తర్వాత దాన్ని 1,00,000 రూపాయలు చేశాడు. ఈరోజు ఆయన చేస్తా అని చెప్పకుండానే చేశాడు. నువ్వు విస్తరణ తులం సంవత్సరం అయిపోయి ఇంతవరకు ఇవ్వకపోతే ఇలా రైతులకు రైతు బంధు ఇచ్చే పద్ధతి ఏ రాష్ట్రంలో ఉందా? రైతులకు కావాల్సినట్టు మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెరువులను చదువుకున్నాం, పూటికలు తీసుకున్నాం, కెనాలు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తీసుకొచ్చినాం, బఫర్ స్టాక్ పెట్టుకొని పట్టలేరు ఆయిల్ మూలంగానే ఇచ్చుకున్నాం, జూన్లోనే ఇచ్చుకున్నాం. ఆయన టైం టు టైం చేసి అత్యధిక దిగుబడి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశాడు. 20-25 క్వింటాల ధాన్యం ఇవాళ 40 క్వింటాలు వచ్చే ధాన్యం వస్తుందంటే సమృద్ధిగా నీళ్లుండి కరెంటు పర్ఫెక్ట్ గా ఇచ్చి పెట్టుబడి సారం పెట్టి బఫర్ స్టాక్ పెట్టి ఫర్టిలైజర్ పెట్టి పండిన పంటను కూడా ఆగం కావద్దు రైతులని కళ్ళ కాడికి పోయి కాంతాలు పెట్టుకొని కొంటే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా మారాయి. ఈ రోజు ఇవన్నీ ప్రజలకు కనపడతలేవా? అయ్యో కేసీఆర్ ఎట్లు ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ 2000 రుణమాఫీతో కానీ నాకు ఆల్రెడీ రైతు బంధు అంతకన్నా ఎక్కువ వచ్చేది అది పోయిందని బాధపడతా ఉన్నాను. మా అమ్మ సోనియమ్మ కాళ్ళు కడిగి నిద్రపోసుకున్నాడు తెలంగాణ ప్రాంతం. నేను అడుగుతున్న సిగ్గు శరం కనుక ఉంటే మా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని రోజు పొద్దున కాళ్ళు పెట్టి నువ్వు సెక్రటరీ పోవాలి. రోజు ఫోటో పెట్టుకొని మొక్కాలి. ఆయన పుణ్యమాను ముఖ్యమంత్రి సిగ్గర్పిద్దలేదు. ఆయన కనుక కొట్లాడకపోతే ఆయన ప్రాణానికి తెగించి ప్రాణం ఉంటేది పోతే కొట్లాడకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి ఎక్కడికి? నువ్వు ఈ విధంగా మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. అసలు నీకు అట్లా కనుకంటే నీకు పుట్టగదులు కూడా ఉండవు. ఇవాళ సెక్రటరీ ఎవరు కట్టారండి? కేసీఆర్. ఆయన రూపురేఖలు మారుస్తాడ. ఆయన చేసిన పనులను రూపాంతరం లేకుండా చేస్తాడ. 33 జిల్లా కలెక్టరేట్ మారుస్తావా? లేకపోతే ఇందాక మా రాజు నాయక్ అన్నట్టు గ్రామ పంచాయతీ తండాలన్నీ గ్రామ పంచాయతీ చేసింది మారుతావా? కొత్త మండలం చేసింది మారుతావా? ఈ ఘనత ఎవరిదండి? ఎక్కడి పోయినా కేసీఆర్ కనపడతాడు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కెనాలు చూస్తే అలా కేసీఆర్ కనపడుతున్నాడు. ఇవాళ పంట పొలాల కాడికి పోతే కేసీఆర్ కనపడుతున్నాడు. నువ్వు మారుస్తావా? ఇవాళ నాకు వరంగల్లో అక్కడ దీక్షలో అది వేశారు, వీడియో వేశారు. కేసీఆర్ గారు నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని మాట్లాడుతున్నానే గొంతు చూస్తే నాకే ఏడిపోయింది. ఈరోజు రకరకాల ఏం చేయాలో తెలుస్తలేదు. నేను అంటున్నా, కొత్తలో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినాక మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవ్వడమే మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆయన కనుక రాకుండా పొరపాటున కాంగ్రెస్ ఇంకేదో పార్టీ కనుక వచ్చుంటే ఈ తెలంగాణ రూపాంతరమే మారుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఇవన్నీ చూసుకోవడం కాదు, గదే 200 రూపాయల పెన్షన్ కూడా కొట్లాడుతున్నాం మనం. అన్ని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలు తీసుకొస్తేనే ఈ రోజు తెలంగాణ వైపు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగతా రాష్ట్రాల ప్రజలందరూ అయ్యో తెలంగాణ ఏం జరుగుతుందని చూస్తా ఉన్నారు. ఇవి నీకు కనపడట్లేదా? నేను కొత్తగా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసిన తర్వాత నేను 1000 రూపాయలు విలేజ్ లో ఇస్తున్నప్పుడు మొట్టమొదటిగా డబ్బులే ఇచ్చాం, చెక్కులు కూడా కాదు. 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఒక ముసలమ్మ నా మీద పడి ఏడ్చింది. ఏదమ్మా అంటే, లేదు బిడ్డ 1000 రూపాయలు కనుక ఈ రోజే లేకపోతే నేను రేపు మాపో చనిపోయేదాన్ని. ఎందుకమ్మా అంటే, నాకు 3 కొడుకులు బిడ్డ. 3 కొడుకులు ఉంటే ఒక కొడుకు నౌకరు చేస్తాను, రెండో కొడుకేమో అమ్మ కూడా వరంగల్
గుమాస్తా పని చేస్తాను, మూడో కొడుకు ఏమో వ్యవసాయం చేస్తాను. అరే నాకు హాస్పిటల్ డబ్బులు కావాలంటే చిన్న కొడుకులు అయితే ఆ కొడుకులు అనుకోమంటాడు, ఆ కొడుకులు అడిగితే వాడు నౌకరు చేస్తున్నాడు కన్నావు కదా వాడే ఇద్దరు పోరాదు కానీ నాకు ఎవరు డబ్బులు ఇస్తలేడు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 1000 రూపాయలతో ఇవాళ హాస్పిటల్ పోవాలని చేసిన సందర్భాలు చూశాం. నేను రాష్ట్రాన్ని తన గుప్పిట్లో తీసుకొని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఉన్నా, ఎవరు ఏ కులం ఉన్నా ఉద్యమంలో పార్టిసిపేట్ అయితేనే తెలంగాణ వచ్చింది. దాన్ని రావడానికి అనేక రకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చి తనకు తానే ఇందాక వెంకన్నట్టు మనలు అన్నట్టు తనకు తానే ముందుకొచ్చి నేను ఉద్యమంలో, నేను సైతం ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంగా ముందుకు రావడం జరిగింది. కేసీఆర్ చేసిన మరి రిక్ష పోతా ఉంటే ఇందాక సతీష్ గారు అన్నట్టు కరీంనగర్ దగ్గర అరెస్టు, ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు, ఒక కిడ్నాప్ చేసిన విధంగా రౌడీజం పోలీసులతోటి మరి ఎత్తుకొని పోయి ఖమ్మం జైల్లో పెడితే ఖమ్మంలో కూడా 11 రోజులు దీక్ష చేస్తే ఇక చచ్చిపోతాడు కేసీఆర్, ఇక ఉండడు అని అందరూ కూడా అనుకొని పంట నీరు పెట్టే తరుణంలో ఎందుకు ఇచ్చారే తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఈ టైంలో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు, కాంగ్రెస్ తెలంగాణలో ఉనికి ఉండదు, కాంగ్రెస్ లో మళ్ళా మనం ఏం మాత్రం లేవం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఉపెత్తున లేస్తారు, ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇవ్వాలని సోనియా గాంధీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికార పార్టీ నిర్ణయం తీసుకొని 9వ తారీఖున డిసెంబర్ 9 నాడు ఇచ్చారు, డిక్లేర్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రాంతం ఇంత కూడా సంతోషంగా సంబరాలు చేసుకునే తరుణంలో మళ్ళీ పెంకలు పెట్టి మళ్ళీ అనేక రకాలు చేసి మళ్ళీ అనేక రకాల మరి ఆంధ్ర నాయకుల మాటలకు తలొక్కి మళ్ళీ 4 సంవత్సరాలు నడిపారు. దానిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సకల జనుల సమ్మె అయితేంది, మరి వంట మార్పులు అయితేంది, బతుకమ్మ బోనాల పండుగ అయితేంది, ఎన్నో రకాల ఉద్యమం. లాస్ట్ లగడపాడికి నమ్మకం పైన కుమారి కూడా పెళ్లి చేసినాం. ఎన్నో రకాల ఉద్యమాలు ఆంధ్ర ఓట్లకు కనిపిపోయే విధంగా రకరకాల ఉద్యమాలు చేస్తే ఇక తప్పేటట్టు లేదు అనే విధంగా అన్ని రాష్ట్రాల పార్టీలను కూడా కేంద్రంలో అన్ని రాష్ట్రాల పార్టీలను, అన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏకతాటి మీదకి ఒక్కడు ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తే అందరి నోటితోటి పార్లమెంటులో మెప్పించి ఒప్పించి తెలంగాణ ఇచ్చే విధంగా చేసుకోగలిగితే తెలంగాణ వచ్చింది. ఇలా గుర్తు చేసుకోవాలనే దానికి కారణం ఏదైతే తెలంగాణ తెచ్చింది, తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకున్నది మనమైతే ఇచ్చిందని చెప్పి మాట్లాడే మాటలకు బుద్ధి రావాలి. ఒకటి గ్రామాల్లో ఒక చర్చ కూడా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. వాస్తవంగా మొన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేసీఆర్ కనుక ఉద్యమాలు చేసి తెలంగాణ రాకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి 5 అని అడుగుతా ఉన్నాను. ఆయన నాడు ఉద్యమం చేసి ఉండకపోతే తొలి అడుగు ముందుకేసి వెనుకకు రాకుండా సావో రేవో అని కొట్లాడి ఎంతకైనా తెగింపుతోటి ముందుకు పోయి నా ప్రాణం బేరం వస్తే తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడి తీసుకొస్తే ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు. వాస్తవంగా మనకు కూడా ఒకసారి ఆలోచించాలి. జాబ్ పని చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించి ఆ రోజు 2014 కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్ తోటే కలిసిపోవాలి. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల పైన కావచ్చు, మరి ప్రాంతం పైన కావచ్చు, 14 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పల్లెల్లో పట్టణాల్లో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం చేయాలో చేస్తాను కేసీఆర్ ఆ విజన్ చూసే నేను ఎమ్మడే పార్టీ మరి సార్తో కూడా నడిచి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను అడుగుతున్నా ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో జరిగిపోయింది మనం కాదు, వాడే నాశనం చేసుకుంటాడు. మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళని ఏదో చేద్దామని లేదు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టాడు తప్ప వాళ్ళే కుప్పగొలిపోతా ఉన్నారు. ఒకరి సీట్లు ఒకరు దిక్కువాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజు పల్లెల్లో ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీకి ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి.
మనము నిదానంగా ఓపికగా మీరు ఉండండి. తప్పకుండా మనకు అవతల పార్టీలే ఒకరికొకరు కొట్టుకుంటారు, మనం మంచిగా చేసుకుంటే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ